ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. నేను చేసే రెసిపీ ఏంటంటే వంకాయతో ఒక రెసిపీ చేయబోతున్నాను. ఫస్ట్ వంకాయలు నీట్‌గా వాష్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా రౌండ్‌గా కట్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్టు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఒక టీ స్పూను ఆయిల్ వేసుకొని మొత్తం కలపాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మొత్తంగా లూజ్గా కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకుంటాము. ఇందులో సాల్టు, కారం సరిపడిందో లేదో చూసుకొని సరిపడకపోతే కొంచెం వేసుకోవాలి. వేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఉంటాయి కదా, దాన్ని రెండు వైపులా కూడా మంచిగా పట్టించాలి. పట్టించాక ఒక ప్లేట్లో పెట్టుకుంటాము. కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ కామెంటు, మీ లైక్ నాకు ఎంతగానో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా మసాలా పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ప్యాన్ మీద వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. పైన కొంచెం బాయిల్ అవ్వదు కనుక చాలా వేగంగా కుక్ అవుతుంది కనుక ఒక 2 నిమిషాలు దానిపైన ఆయిల్ వేసుకొని దాని చుట్టూ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకుంటాము. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పుతామన్నమాట. రెండు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుంటాము. అన్ని వంకాయ ముక్కలు కూడా మసాలా పెట్టిన వంకాయ ముక్కలు కూడా ఇలానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటాము. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆవు పెరుగు కానీ ప్యాకెట్ పెరుగు కానీ తీసుకోండి. అవైలబుల్గా ఉంటే ఆవు పెరుగు తీసుకోండి, పుల్లగా చాలా బాగుంటుంది. ఒక పెరుగు తీసుకున్న బౌల్లో వేసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొత్తిమీర వేసుకొని కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకుంటాము. ముందుగా మనం వేయించిన ఈ వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ పెరుగులో వేసుకొని మొత్తం కలిసేటట్లుగా కొంచెం స్లోగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనం రైస్లో కనుక వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకు ఈ రెసిపీ పేరేంటో తెలియదు కదా, పెరుగు పచ్చడి అండ్ పెరుగు చట్నీ అంటారండి. ఎవరి ఏరియా బట్టి వాళ్ళు ఈ నేమ్ పిలుచుకుంటారు.